హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీకే వ్లాగ్స్. ఐటీకి దూరంగా నేచర్కి దగ్గరగా అని చెప్పేసి మా ఆఫీస్ ముత్యంతో కలిసి నెహ్రూ జువాలజికల్ పార్క్లో ట్రావెల్ చేసాము. అండ్ అక్కడ మేము చూసిన యానిమల్ స్పీసీస్ అన్నీ కూడా ఒక మంచి వీడియో బ్లాగ్లో చేయగలిగాను. హోప్ యూ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ మీకు తెలుసు కదా ఏం చేయాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ అక్కడ ఒక గంట ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా అట్లీస్ట్ స్మెల్ అన్న కొట్టండి. థ్యాంక్ యూ. అండ్ చెప్పాను కదా, ఎండ్ దాకా చూడండి. వీళ్ళేనండి మన ఆఫీస్ ముత్యంస్. వీళ్ళతో కలిసి నేను నెహ్రూ జువాలజికల్ పార్క్ మొత్తం కూడా ట్రావెల్ చేయగలిగాను. అండ్ కిడ్స్ కూడా చాలా మంచి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పర్ డే టికెట్ వచ్చేసి 80 రూపీస్. మనకి ఎన్జెడ్పి యాప్ ఉంటుంది, యాప్ నుంచి కూడా టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసీస్ అనిమల్స్ ఉంటాయి, అరౌండ్ 182. అండ్ ఈ సూపర్ మొత్తం వచ్చేసి కూడా అరౌండ్ 250 ప్లస్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో విస్తరించి ఉంది. చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్ ఉంటున్నాయి. మనకి అయితే ఎప్పుడు నేచర్, ఎప్పుడు బిల్డింగ్ చూస్తూనే ఉంటాం కదా. సో నేచర్కి దగ్గరగా వెళ్ళాలనుకుంటే మాత్రం జూ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కిడ్స్కైనా, ఫ్యామిలీకైనా, ఎవరికైనా కానీ చాలా రోజులతో డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ ఒక దగ్గర చూస్తే మాత్రం మనకు ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనిపిస్తూనే ఉంటుంది. చూస్తున్నారు కదా టైగర్ కానీ, నెక్స్ట్ చూస్తున్నారు కదా అన్ని జింకలు ఒకే దగ్గర గుమిగూడి ఉండడం చూస్తే మాత్రం మనకు కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రెగ్యులర్గా చూడడం కదా. అండ్ వీటితో పాటు అక్కడ జిరాఫీ ఉంటుంది. జిరాఫీ మనకు తెలుసు చాలా టాలెస్ట్ యానిమల్ అని చెప్పేసి వింటూనే ఉంటాం. అండ్ అక్కడ జిరాఫీ ఆ వాటర్ తాగే విధానం, దాని దగ్గరికి వెళ్తే చూస్తే కూడా చాలా డిఫరెంట్ అండ్ మంచిగా అనిపిస్తుంది, కొత్త ఫీలింగ్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా చాలా యాక్టివ్గా కనిపించే యానిమల్ ఇంకొకటి ఏది అంటే మాత్రం ఇక్కడ కనిపించే ఈ సన్ బేర్ గాడే. వీడు మాత్రం చెప్తున్నా కదా, వానికి ఒక లోపల ఇల్లు ఉంది కానీ ఇంట్లో కాకుండా మనలానే బయట తిరుగుతూనే ఉంటాడు. చాలా అంటే చాలా యాక్టివ్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాడు పీపుల్కి. ఫుల్ టైం అక్కడ తిరుగుతూనే ఉంటాడు, అటు ఇటు ఇష్టం వచ్చే తీట పనులు చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఆస్టిచ్ మామ. వీడు కూడా చాలా పొడుగ్గా ఉంటాడు. అక్కడ చూస్తే ఆస్టిచ్ ఎంత పొడుగ్గా అనిపిస్తుందో మీకు. ఇక్కడ బర్డ్స్ అని చెప్పేసి సపరేట్గా ఫిజెంట్స్ అని చెప్పే ప్లేస్ ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ స్పీసీస్ ఉంటాయి, మనం మంచిగా చూడొచ్చు కూడా. అండ్ ఇక్కడ ఇంకో ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి కానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా ఓకే. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. ఎలిఫెంట్ చూస్తున్నా ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుందో. పిల్లలకి మాత్రం అంత పెద్ద యానిమల్ చూసేసరికి మాత్రం వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూనే ఉంటారు. దీనికి ఉబ్బరిస్తున్నా కూడా షవర్ బాత్ చేస్తుంది, సెల్ఫ్ షవర్, సెల్ఫ్ బాత్. అండ్ వీటితో పాటు అక్కడ మనకి సఫారీ చేయడానికి కూడా అవైలబుల్ ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ సఫారీకి ఏంటంటే 4 సఫారీలు ఉంటాయి: లయన్ సఫారీ, బేర్ సఫారీ, బైసన్ సఫారీ అండ్ టైగర్ సఫారీ. సో చూస్తున్నాగా మేము నాన్ ఏసీ సఫారీ బుక్ చేసుకుని వెళ్తున్నాం. అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా. అండ్ మనకి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ కనిపించే మనకి ఆ డ్రైవర్ అన్న కూడా దోస్త్ అయిపోయాడు, చాలా ఖుషి అయిపోయాడు. ఫ్రంట్ సీట్లో కూర్చునేసరికి సీట్ లేకున్నా కానీ బండి కోసం ఆగి మరీ కూర్చున్నాం. ఎందుకంటే సఫర్ చేస్తున్నాం కదా, అక్కడ వ్యూ కనిపించాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి మంచిగా ఫ్రంట్ సీట్లో కూర్చొని అక్కడ వెళ్ళే దారిలో ఆ రూట్ అండ్ ఆ జర్నీ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఏదో డిఫరెంట్ స్టేట్కి వెళ్ళి ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ నేచర్లో ఆ చిన్న ఓన్లీ సింగిల్ లైన్ రోడ్స్ బాగా అంటే బాగా అనిపిస్తూనే ఉంటుంది. వెళ్ళేదారిలో నేచర్కి అయితే మాత్రం ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే మస్ట్ విజిట్, మస్ట్ డూ సఫారీ. కొంచెం వెయిటింగ్ ఉంటుంది, పీపుల్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీకెండ్లో వెళ్తే మాత్రం జనాలు ఉంటారు, కానీ మంచి వర్త్ అంటే వర్త్. చూస్తున్నా కదా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ మనకి సఫారీలో కనిపిస్తుంటాయి. వాడు చూడు ఎట్లా చూస్తున్నారు మనకి, ఎవర్రా మీరంతా అన్నట్టు. అండ్ నెక్స్ట్ చూస్తున్నా కదా, వీడేదో వన్ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి, ఏమని ప్రపోజ్ చేయాలని తిరిగినట్టు అటు ఇటు తిరుగుతుండు ఈ లయన్ గాడు. ఈ జూ పార్క్ అంతా కూడా మనకి నిజంగా ఫారెస్ట్ లో తిరుగుతున్న ఫీలింగ్ ఇచ్చేలా ఉంటుంది. అలా కేర్ తీసుకుంటే ఈ జూ పార్క్ మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నాక మనకి కనిపించేది నెక్స్ట్ లయన్ మామ. లయన్ కింగ్ ఆఫ్ ద జంగల్ అంటాం. సో షేర్, వాడు చూడు ఎట్లా చూస్తున్నాడు, కింద కూడా భయం లేదు, వాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. నెక్స్ట్ మనకి అనిపించేది బేర్, ఇది కూడా చాలా యాక్టివ్గానే ఉంది. నెక్స్ట్ బైసన్, మనకి ఏదో హ్యాపీ డేస్ మూవీలో టైసన్ లెక్క వీడైతే బైసన్ అంటే వీని పేరు. చూడండి ఎట్లుండో. అండ్ ఈ బైసన్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బాహుబలి మూవీలో కూడా ఈ బైసన్ యూజ్ చేస్తారని చెప్పేసి టాక్ నడుస్తుంది. నాకైతే తెలియదు, మీకు నిజం అనిపిస్తే కామెంట్ బాక్స్లో కూడా కొట్టచ్చు. నాకు తెలుసు మీరు కొట్టరు కామెంట్, కానీ చెప్తున్నాను నేను. ఈ టైర్ కూడా నాలానే అనుకుంటా, లోపల దానికి చైల్డిష్ నేచర్ ఇంకా అలానే ఉంది. ఎంత సోలో ఉన్నా కానీ ఎంత మంచిగా ఆడుకుంటుందో చూడండి. అండ్ ఇది కాక ఫ్రెండ్ ఉంటే కూడా ఫ్రెండ్తో ఎలా మంచిగా ఆడుతుందో. ఇది సరసాలు ఏం ఆడట్లేదు, మంచిగా టైం పాస్ చేస్తున్నాయి రెండు కూడా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జూ పార్క్ వ్లాగ్. హోప్ మీరు ఇక్కడ దాకా చూసారనుకుంటాను. థ్యాంక్ యూ. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్. బై.